శుద్ధనామనకు వందనాలు. ప్రైజ్ లేడండి. దేవుని మాటలు చెప్పకముందు ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఆకాశమందున్న ఆసీనుడా, శ్రేష్టమైన నామం, పవిత్రమైన నామం, పరిశుద్ధమైన నామాన్ని బట్టి నాకు ఇచ్చిన కృపాధన్యతను బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ యేసే ఘనమైన నామన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో కీర్తనలు 34:17 నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించెను అనే వాక్యంలో ఉంది. నీతిమంతులు మరి మొరపెట్టగా దేవుడు వారి ప్రార్థన ఆలకిస్తాడు. నీతిమంతులు ఎవరు? ఆయన రక్తం చేత కడగబడిన వారు నీతిమంతులు. మరి దేవుణ్ణి మనకు మొరపెడితే ప్రతిదీ మనకు అనుగ్రహిస్తాడు. నువ్వు బాధలో ఉన్నవా, శ్రమలో ఉన్నవా, మరి దేనికి దేవుని ఎదుట అడుగుచున్నావో అవన్నీ నేను నీకు అనుగ్రహిస్తాను. తల్లి మరి బిడ్డతో ఎలాగ మాట్లాడుతుందో మరి మనం కూడా దేవుని కొరకు ప్రార్థన చేయాలి. దేవా, నాకు ఇది కావాలి, నువ్వే ఏ దానికి మొరపెడుతున్నావు, ఏ దానికి అడుగుచున్నావో అవన్నీ నీకు అనుగ్రహిస్తా. నీకు స్వస్థత కావాలా, నెమ్మది లేదా, బాధలో ఉన్నవా, మరి ఆరోగ్యం విషయంలో మరి ఏది కావాలన్నా నువ్వు దేవుని ఎదుట మరి గోజాడితే, దేవుని ఎదుట మొరపెడితే నేను నీకు సమాధానము ఇస్తాను, నీకు శాంతిని ఇస్తాను, నీకు నెమ్మదిని ఇస్తాను, నీకు సమాధానము నీకు అనుగ్రహిస్తాను. వారి శ్రమలో మొత్తం శ్రమలో నుండిటిని మరి మన శ్రమలు అన్నిటిలో నుండి, వారి శ్రమలు అన్నిటిలో నుండి నేను విడుదల చేస్తా, విడిపిస్తా. నువ్వు ఏ సమస్యలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో మరి ఆ బాధ నేను విడిపిస్తాను. నువ్వు మాత్రం దేవుని దగ్గర నువ్వు మొరపెట్టినప్పుడు ఆ మొర నేను వింటాను. మరి దేవుణ్ణి మనం అడగలేకుండా ఉన్నప్పుడు దేవుడు మనకి సహాయము చేయలేడు. నీవు నాకు మొరపెట్టుము, నేను ఉత్తరం ఇస్తా అని వాక్యంలో సెలవిచ్చినాడు. మరి నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకించును. మనము నీతిమంతుల ప్రార్థన మరి వింటానని వాక్యంలో చెప్పబడుతున్నాం. వారి శ్రమలన్నిటిలోని వారిని విడిపిస్తా, వారి బాధలు అన్నిటిలో నుంచి నేను విడిపిస్తా, నీకు సమాధానము, శాంతిని అనుగ్రహిస్తానని మరి వాక్యంలో చెప్పబడుతుంది. కొద్ది మాటలు చెప్పుచు ముగిస్తా.